హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్థ్ రాయల్. నేను ఇప్పుడు వచ్చేసి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి మఠంలో అయితే ఉన్నాను. ఇప్పుడైతే బ్రహ్మంగారి ఇల్లు అయితే చూపించబోతున్నాను. చూడండి, ఇదే మన పోతులూరి వీర బ్రహ్మేంద్ర గారి ఇల్లు, స్వాముల వారిది. పడిపోయిందంతా. ఇదే మొత్తం క్లోజ్ కూడా చేశారు, అందుకని ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. పడిపోయి రీసెంట్గానే పడిపోయింది మొన్న భారీ వర్షాలు పడడం వల్ల. అలాగే పక్కన రాముల వారి గుడి అంటే రాముల వారి గుడికి వచ్చాము. రైట్ నౌ మనం అయితే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రచ్చబండ పెట్టిన ప్రదేశంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఆయన వచ్చేసి రచ్చబండ కార్యక్రమం పెట్టి ఏదో పంచాయతీ అయితే జరుపుతున్నాడంట. జరిపేటప్పుడు ఆయన చుట్ట వెలిగించడానికి అడిగితే ఎవరు పలకలేదంట. పలకకుంటే ఆయన చెల్లెలైన పోలేరమ్మనైతే పోలేరు నిప్పు పట్టుకురా అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే అడగడం జరిగిందంట. అప్పుడు ఆమె శిలలో నుంచి నిప్పు పట్టుకొని వచ్చి ఆయనకు చుట్టూ అయితే వెలిగడం జరిగిందంట. ఇక్కడ ఫోటో కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఇదే ప్లేసు చూడండి. విగ్రహంలో నుంచి అయితే పోలేరమ్మ వారైతే నిప్పు పట్టుకొని వీరబ్రహ్మేంద్ర స్వామికి చుట్టా వెలిగడానికి అయితే వచ్చింది. ఇక్కడ కూడా రాసిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ. ఇదే ఆ రచ్చబండ అంట. చూడండి, వేప చెట్టు, పెద్ద వేప చెట్టు ఉంది. ఇక్కడ నుంచి బయట చూసుకుంటే అదే స్వాముల వారి ఇల్లు. పడిపోయింది, చుట్టూ కాంపౌండ్ అయితే కట్టినారు. పడిపోయింది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇది మనకు ఫ్రంట్ సైడ్ నుంచి ఇల్లు. వాకిలేస్తారు చూడండి, వాకేసి చేసినారు. ఇక్కడ నుంచి ముక్కను వెళ్తున్నారు. మనకు గుడి ఎంట్రన్స్ ఇది. వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయిన ప్లేస్ ఇదే గుడి. చాలా పెద్దగా ఉంది గుడి. మనకు గుడి వచ్చేసి అక్కడ ఉంది. అక్కడ లోపలికి అయితే వెళ్ళాలి. మనకైతే ఫోన్స్ అయితే అలవ్ లేవు లోపలికి అయితే. చూడండి, బయట నుంచే చూపించగలుగుతాను, ఫోన్స్ అయితే అలవ్ లేవు లోపలికి. ఉన్నా కానీ వీడియో తీయట్లేదు లోపల. మనకి ఇక్కడైతే ముడుపులు కడుతున్నారు. ఇది ప్లేస్ మనకు గుడి వచ్చేసి. స్వాముల వారు ఇక్కడైతే ఉంటారు లోపల సజీవ సమాధి అయ్యి. రైట్ నౌ చూసినారు కదా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అయితే మనకి బనగానపల్లెలో కవ్వలకొండలో అయితే మీరు ఆల్రెడీ ఒక వీడియో చూపించాను. కవ్వలకొండలో మనకైతే అక్కడ కాలజ్ఞానం రాసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్వాముల వారు సజీవ సమాధి అవ్వడం అయితే జరిగింది. దర్శనం కూడా అయిపోయింది, బయటికి వచ్చినాను. రైట్ నౌ మనమైతే గుడి బయట ఉన్నాము. గుడి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చినాను. మొన్న బ్రహ్మంగారి ఆరాధన అయితే జరిగింది. ఇక్కడ తేరు అయితే గుంచుతారు. తేరు చూపిస్తారు చూడండి. తేరు కూడా చాలా పెద్దగా ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనప్పుడు తేరు అయితే గుంజడం అయితే జరుగుతుందట. గుడి చూడండి, బయట లుక్. సోమవారం ఆదివారం అయితే జనాలు అయితే ఫుల్గా ఉంటారంట. మిగతా టైంలో నార్మల్గా ఉంటారట. రైట్ నౌ మనం శ్రీ ఈశ్వరి మాత దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. మనకు వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ మనవరాలంట ఈశ్వరి మాత. ఆమె కూడా ఇక్కడ సజీవ సమాధి అయిందంట. నాకు లోపలికి వెళ్ళొచ్చి ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చాము. రైట్ నౌ గుడి చూస్తే చాలా పెద్దదే ఉంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.